ఈ శారీ కలర్ కాంబినేషన్ ఇది చూడండి. శారీ బార్డర్ కలర్ ఇది, పళ్ళు కలర్ వచ్చి చూపిస్తాను చూడండి. శారీ మొత్తం ఇలా వస్తుంది, పళ్ళు కలర్ ఇది. ఇప్పుడు మనం దీనికి సింగిల్ పూస్ వేసి కుచ్చుగట్టి చూపిస్తాను చూడండి. చూసారా ఈ శారీ కలర్ కాంబినేషన్ ఇవి రెండు. దీనికి కావాల్సినవి ఇంకా ఈ పూసలు, ఈ గోల్డ్ కలర్ జెర్రీ. ఇప్పుడు ఎలా కడతానో చూపిస్తాను చూడండి. ఇలా వెనక నుంచి ఇట్లా ముందుకు లాక్కున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ రింగు ఒకటి ఇలా వేసి ఇలా పట్టుకొని గట్టిగా గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ తీసుకొని బాగా గట్టిగా ఒక 3 ముళ్ళు లేకుంటే 4 ముళ్ళు మన ఇష్టం, అది ఎన్నైనా వేసుకోవచ్చు టైట్గా ఉండటానికి. ఇట్లా వేసుకున్నామంటే ఇంకొకసారి ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ లాస్ట్లో కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు చెర్రీ కలర్ దారాన్ని కట్ చేసుకున్నాం. ఈ పక్క ఇది ఉంది కదా, కొంచెం ఇక్కడ ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే నీట్గా తీసేసుకొని, కొంచెం పొడుగు ఏమన్నా కురుసున్నాయంటే ఫస్ట్లో అలా వస్తాయి కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత నీట్గా ఒకసారి ఇలా చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత రింగు మనం ఈ షేప్లో అయినా పెట్టుకోవచ్చు, ఇలా షేప్లో అయినా పెట్టుకోవచ్చు, మన చాయిస్ అన్నమాట అది. నేనైతే ఇలా పెడతాను. ఇవి 4 కుచ్చులు, అవి 4 కుచ్చులు కడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కలర్ కుడతాం మనం. ఇది పళ్ళు కలర్ వచ్చి వేరే వచ్చింది, నేను బార్డర్ కలర్ శారీ కలర్ తీసుకున్నా, కాంబినేషన్ బాగుంటుందని. ఒక రింగ్ వేసుకొని ఇలా మధ్యలోకి ఇలా పట్టుకొని గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ తీసుకొని సేమ్ ఎలా వెనక నుంచి గుట్టుకుంటూ వచ్చేయడమే, అంతే అండి. గట్టిగా ఉండడానికి నేను ఇలా ఎక్కువ ముళ్ళు వేసుకుంటాను, ఒక 3 ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి. అంతే. ఇప్పుడు మనము శారీ మొత్తం ఇలా కట్టేసుకుందాం. ఇలా ఇవి 4 అవి 4 మొత్తం శారీ మొత్తం ఇలా కట్టేసుకుందాం. ఇవి 4 అవి 4